విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం, వేగంగా అడుగులు, విధి విధానాలపై కసరత్తు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం అట. ఈ అక్రమ కట్టడాలు అనే విషయం ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. తెలంగాణలో స్టార్ట్ అయ్యి అదే ఎటెటో పోయి గందరగోళం అయ్యి అయోమయం అయ్యి మొత్తం మీద అటు ప్రజల చేత ఇటు హైకోర్టు చేత మొట్టికాయలు ఎంచుకొని తలంటుకునే పరిస్థితికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలు ఎక్కడికక్కడికే నిరసన వ్యక్తం చేస్తున్న, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాళ్ళపైన. అతి తక్కువ టైంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దానికి ప్రధాన కారణం ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలే. కూల్చివేయాలి అక్రమ కట్టడాలు, చెరువుల్ని, నాలాల్ని, కుంటల్ని, ఎఫ్టీఎల్ ల్యాండ్ని, బఫర్ జోన్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే. అది అందరూ అడుగుతున్నారు ప్రజలు. ఎందుకంటే వరదలు వచ్చి మునిగిపోతాయి పట్టణాలు కాబట్టి అడుగుతారు. కానీ దానికి కొన్ని విధి విధానాలు ఉండాలి. ఏది లేకుండా కూల్చుడే అంటే దానికి అసలు ఒక ప్రయారిటీ పెట్టుకోవాలి. దేనిని ఏ విధంగా కూల్చాలి? సామాన్య ప్రజలు, పేదరికంలో ఉన్న ప్రజల ఇళ్ళు అయితే ఎట్లా ఉండాలి? కమర్షియల్ కాంప్లెక్స్లో అయితే ఎట్లుండాలి? పెద్ద పెద్ద కాలేజీ భవనాలు కడితే ఎట్లుండాలి? పర్మిషన్లు ఉన్న వాటికి ఎట్లుండాలి? పర్మిషన్ లేని వాటికి ఎట్లుండాలి? పర్మిషన్లు ఉండి బడా బాబులు కబ్జా చేసి కడితే ఎట్లుండాలి? పర్మిషన్ లేకుండా పేదలు ఉండటానికి ఒక గూడు కట్టుకుంటే ఏ విధమైన విధానం ఉండాలనేది ఏదీ లేకుండా ఆగమాగంగా అడుగుగా తెలంగాణ ప్రభుత్వం ఈ అక్రమ కట్టడాలపైన ఇట్లే పోతేనే హైకోర్టు మొట్టికాయలేసింది. ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఒక బ్రేక్ పడ్డది ఇప్పుడు. మరి మళ్ళీ ఏపీలో కూడా అదే కథ స్టార్ట్ అయింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపండి. కానీ మోపేటప్పుడు అక్కడ ప్రజల పరిస్థితి ఏంది? ఏ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు? వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంది? పేదరికం సంబంధించిన ప్రజల, బడాబాబుల సొమ్ము ఎక్కువై ఏం చేయాలో తెలియక కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని కిరాయిలకి ఇచ్చినోళ్ళ, లేదు సీట్లు అమ్ముకోవడానికి కాలేజీలు కట్టినోళ్ళ? ఇది చూడాలి. ఇది చూసి వాళ్ళకి ఏ రకమైన వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనే పద్ధతిలో పోతే, ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ జరిగింది, గుణపాఠం దాని నుంచి నేర్చుకొని ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ ఉక్కుపాదం మోపే దాంట్లో బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలపైన ఉక్కుపాదం మోపకుండా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత చేసే కార్యక్రమం ఏపీలోనైనా జరగాలి అనేది పేద ప్రజలు ఆలోచిస్తున్నారు. మొత్తం ప్రజలు కూడా ప్రొటెక్ట్ చేయాలి. కట్టడాలు, అక్రమ కట్టడాలను కూల్చాల్సిందే. చెరువులకు ప్రొటెక్ట్ చేయాలి, కాలువలను ప్రొటెక్ట్ చేయాలి. తప్పదు దాంట్లో. ఎందుకంటే మళ్ళా ఇదే జనాభా పెద్ద వరదలు వస్తే మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పుడు అదే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కాబట్టి కొట్టాల్సిందే, ఉక్కుపాదం మోపాల్సిందే. ఆ మోపే దాంట్లో హేతుబద్ధీకరణ ఉండాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఆ హేతుబద్ధీకరణ మరి ఫాలో అవుతారా అనేది చూడాలి. ఎందుకంటే మన బుడమేరు, ఏలేరు ఇట్లాంటి వరదలు వస్తే కొల్లేరు వరద ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ కార్యక్రమంలో గందరగోళ అయోమయమైంది ఏపీలో. ఫస్ట్ ఫ్లోర్ మునిగితే 25,000 రూపాయలు ఇస్తా అన్నారు. సెకండ్ ఫ్లోర్ నుంచి పైన అయితే 10,000 రూపాయలు ఇంటికి నష్టానికి ఇస్తా అన్నారు. ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కువ డబ్బులు పడుతున్నాయని ప్రభుత్వం ఆ ఎన్యుమరేషన్ చేసే ఆఫీసర్లు ఇక ఫస్ట్ ఫ్లోర్ ఉన్నోడిని, సెకండ్ ఫ్లోర్ ఉన్నోడిని అందరినీ సెకండ్ థర్డ్కి కన్వర్ట్ చేశారట. వాళ్ళు మొత్తుకున్నారు, నెత్తి నోరు బాదుకుంటున్నారు ప్రజలు. అది ఒక ఇబ్బంది. ఇంకొక ఇబ్బంది ఏంది? అసలు పరిహారంలో కూడా లక్షల మంది లెక్క వచ్చింది నష్టపోయారని వేల మందికి తీసుకొచ్చారు పరిహారం ఇచ్చే దాంట్లో. మొత్తుకున్నారు. సచివాలయాల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ప్రజలు. వాళ్ళ పట్టించుకున్న నాదులు లేదు. అయోమయం, గందరగోళం. దాని గురించి ఇవాళ ఏపీలో ఉన్న పత్రికలు కూడా కవర్ చేయట్లేదు, 1-2 తప్ప. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటివి అయితే అసలు సమస్య లేదు, అయిపోయిందిగా. వరద బాధితులకు సంబంధించి పరిహారం విషయంలో ఎట్లాంటి ఇబ్బంది లేనట్టే రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వంగుంది, కూర్చుంది, నిలబడ్డది, పెన్షన్ ఇచ్చేది, లేదా లూలు కంపెనీ ఆయనతో వాటేసుకుంది, కౌగులించుకుంది, కారు దాకా తీసిపోయింది, ఈ ఫోటోలు వేస్తారు. వేల మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి కదా రాయాల్సింది. ఇది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. అక్రమ కట్టడాలపై అయితే వేగంగా అడుగులేస్తున్నట, విధి విధానాలపై కసరత్తు. ఆ వేగంగా వేసే దాంట్లో మళ్ళా బొక్క బోర్ల పడకుండా చూడండి తెలంగాణ లెక్క. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం.
శాశ్వతంగా పెన్షన్లు, దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం, కర్నూలు బళ్ళారి జాతీయ రహదారి తెస్తాం, రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చి పేదలకు అండగా ఉంటాం, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. పత్తికొండ మండలం పుచ్చకాయల మాడలో పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి శాశ్వతంగా పెన్షన్లు అని అంటాడు. మరి ఈ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు శాశ్వతంగా ఇస్తాం, ఎప్పుడు ఇంటికి వచ్చే ఇస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇంటికి వచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. మరి ఈరోజు మీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి ప్రతి నెల ఎట్లా ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం, ఇంటికి వచ్చే పెన్షను, దాని గురించి ఆందోళన చెందొద్దా అని అంటుండు. అంటే దాంట్లో రెండో అర్థం ఉంది. ఏదో ఆలోచన చేస్తున్నారా, లేదా శాశ్వతంగా పెన్షన్ ఇస్తాం, అసలు శాశ్వతమా తాత్కాలికం ఎందుకు ప్రస్తావన వచ్చింది? ఇప్పుడు పెన్షన్ అనేది కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఆ 2 ప్రస్తావనలు వచ్చినాయంటే ఇక దీని వెనక ఏదో మడత మాట ఉందా అనే ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే అది అప్రస్తుతం. శాశ్వతంగా ఇస్తాం అనేది కానీ, ఎప్పుడు ఇంటికి వచ్చే ఇస్తాం అనేది కానీ అప్రస్తుతం. ఎందుకంటే దాదాపు 60 నెలలుగా 2019 నుంచి 2024 ఇప్పుడు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించింది ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎక్కడా బ్రేక్ పడలే. మరి ఇవాళ ఎందుకు వచ్చింది? మీరు ఎప్పుడు ఇస్తాం, ఇది కంటిన్యూ చేస్తాం, తొలగించమని, శాశ్వతంగా ఇస్తామని. ఎందుకు అంటే వాలంటరీ వ్యవస్థ పైన నీళ్ళు కమ్ముకున్నాయి. వాలంటీర్లు వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మేము ఉన్నవాళ్ళేమా, మా పరిస్థితి ఏంది, మాకు మీరు ఇచ్చిన హామీ ఏంది ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ, ఇవాళ మీరు వ్యవహరిస్తున్న తీరిందని వాళ్ళు ఒక రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానిపైన నేను చంద్రబాబు నాయుడు గారు స్పందించిండు. వాలంటీర్లని ఏమి చేయాలో ఆలోచిస్తున్నామా అన్నాడు. వాలంటీర్లను ఏం చేసేది ఇవాళ ఆలోచించడం ఏంది? ఏం చేయాలో ఆలోచించే కదా ఎలక్షన్ టైంలో మీరు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా, 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000 చేస్తా, దాంతోపాటు 30 నుంచి 40,000 ప్రతి నెల సంపాదించుకునే ఒక స్కిల్ని మీకు చేపిస్తా అంటారు. మరి ఇవాళ మళ్ళీ ఏం చేయాలో ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళని తొలగించాలా, ఉంచాలా, ఉంచితే ఏ రకంగా ఉంచాలి అనే పద్ధతిలో మళ్ళీ మడత మాటకు వచ్చిండు. కాబట్టి వాళ్ళు ఉండాలి పెన్షన్లు పంపిణీ చేయాలంటే. కాబట్టే ఈ ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉంటారా లేదా అనేది ఒక డౌటు. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా మీకు శాశ్వతంగా ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తామని చెప్తున్నారా? ప్రతి నెల ఇట్లే ఉంటుంది, మేము తొలగించమని అభయం ఇస్తున్నారా? అంటే అనుమానాలు వస్తున్నాయి కదా వాళ్ళు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పోతే ఇక ఇంటికి వచ్చి ఇయ్యరా అనే ఒక అనుమానం ఉంది. కాబట్టి దాన్ని నివృత్తి చేయడానికి అంటుంటా. లేదు అసలు ఇదేంది, ఒక దరిద్రమైన వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, ఇంటికి వెళ్ళి మనం ఇయటమేంది, మనం గవర్నమెంట్ మన ఆఫీసర్లు పోయి ఇంటికి పోయి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళు మంచాల మీద కుర్చీల మీద కూర్చుంటే మనం పంపిణీ చేయటం ఏంది అనేది ఏమన్నా ఒక ఫీలింగ్ ఏమైనా తీశారా? ఎందుకంటే కొన్ని ఎత్తేసారు. ఇప్పటికే గ్రామ సచివాలయంలో జరిగే రిజిస్ట్రేషన్లు ఎత్తేసారు. లేదు ఇక్కడ జరగటం ఏంది, రిజిస్ట్రార్ దగ్గర పోవాలి, ఆయన ఎక్కడ ఉంటే ఆయన దగ్గర పోవాలి, కానీ మీ ఊరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసేది ఏంటి అని ఎత్తేసారు. ఇగో ఇట్లాంటి కార్యక్రమాలు మరి చేసే అవకాశం ఉందా? పెన్షన్లు కూడా ఆకతే చేస్తారా? ఇంటికి వచ్చి ఇచ్చేది ఏంది, ఈ వాలంటీర్లు ఏంది, వ్యవస్థ ఏంది? అసలు సెంట్రలైజ్ పరిపాలన ఉండాలి కానీ డీసెంట్రలైజ్ ఎక్కడిది? ఇది మనం ప్రజల దగ్గర పోవటం ఏంది, మన దగ్గరికే ప్రజలు రావాలి, మన అధికారం అంటేనే అది కదా అని ఏమైనా దర్పాన్ని ప్రదర్శిస్తుందా? ఎందుకంటే 95 ముఖ్యమంత్రిని చూస్తారు మీరు అంటాడు. 95లో ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేది లేదు, 95లో వాలంటీర్లు లేరు, 95లో గ్రామ సచివాలయాలు లేరు. మరి ఆ ముఖ్యమంత్రిని చూడాలనా అనేది ఇవాళ డౌట్. ఎందుకంటే ఆయనే చెప్తుండు, నేను శాశ్వతంగా పెన్షన్లు ఇస్తా, ఎప్పుడు ఇంటికి వచ్చేస్తా అంటుండు. ఇది వార్త. ఇది దిశ పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. కింగ్ కర్తవ్యం, సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మదనం. ఈ వ్యవహారంలో బాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని భావన బలంగా ప్రజల్లోకి. నష్ట నివారణలో భాగంగా సుప్రీంకోర్టును తప్పుపట్టేలా పురంధరేశ్వరి వ్యాఖ్యలు. గత 5 ఏళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనలపై దీక్ష చేస్తున్నానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందే పాచిక వికటించిందని, తప్పు మీద తప్పు చేశామని టీడీపీ సీనియర్లో ఆందోళన. ఆ నెయ్యి అసలు వాడనే లేదని ముందు నుంచి చెబుతున్నా, సీఎం పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద
టీటీడీ ఈవో ఆవేదన. తనతోను కూడా అబద్ధాలు చెప్పించారంటూ నిర్వేదం అయిందట టీటీడీ ఈవో శ్యామలారావు గారు. అసలు ఆ నెయ్యి వాడలేదురా నాయన అని నేను మొత్తుకుంటున్నా కానీ ముఖ్యమంత్రి గారు వినలేదు. ఆయన అబద్ధం చెప్పింది కాక నాతోను కూడా అబద్ధం చెప్పించే ప్రయత్నం చేశారు అని ఆయనకి దగ్గర వ్యక్తుల దగ్గర నిర్వేదం వ్యక్తం చేసిండట. ఇది మొత్తానికి కథ అడ్డం తిరిగింది. కింగ్ కర్తవ్యం ఏం చేయాలనో తెలియని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు నోరిప్పట్లే. ఎప్పుడైతే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందో 30వ తారీఖు రోజు, మళ్ళీ రేపు ఉంది సుప్రీంకోర్టులో, ఇక చివాట్లు పెట్టిన తర్వాత దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడట్లా అటు తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఇటు తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు కానీ ఒక్క మాట కూడా రాయట్లా, మాట్లాడట్లా టీవీలలో. ఎందుకంటే బండారం బయటపడది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు లేని కల్తీని, లేని అపచారాన్ని, జరగని అపచారాన్ని ప్రచారం చేసి ఒక రకంగా హిందూ విశ్వాసాలపైన దాడి చేసిండా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయం కోసం అనేది ఇలా హిందువులు మాట్లాడుకుంటున్నారు. ఇందులో మొత్తం ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, తలంటింది చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అన్నది ముఖ్యమంత్రి ఎట్లా చేస్తాడు ప్రచారం అని చెప్పి. దాని తర్వాత ఆయన మాట్లాడలేదు, వాళ్ళ పార్టీ మాట్లాడలేదు. కానీ బీజేపీ, జనసేన నుంచి మాట్లాడుతున్నాయి. మరిది మౌనంగా ఉంటే వదిన స్పందించింది నిన్న. పురంధరేశ్వరి గారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ. ఆమె ఏమంటది, సుప్రీంకోర్టు జడ్జీలు ఎట్లా అంటారు మా ముఖ్యమంత్రిని, చంద్రబాబు నాయుడు గారిని, మా మరిదిని అంటుంది ఆమె. అంటే ముఖ్యమంత్రి అయితే ఏమన్నా కొమ్ములు ఉంటాయా సుప్రీంకోర్టు చట్టం ముందు, లా ముందు? ముఖ్యమంత్రి అయినా, సామాన్య సిటిజన్ అయినా చట్టం ముందు అందరూ సమానం అనేది సామాన్య ప్రిన్సిపల్ అది. మరి ఒక ఎంపీగా ఉండి, మీరు ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి, సుప్రీంకోర్టు ఆర్డర్స్కి పరిపరి విధాలుగా మీకు నచ్చిన పద్ధతిలో దాన్ని ఆపాదించే ప్రయత్నం చేయటం అది చట్టవిరుద్ధం కాదా? అసలు మొట్టికాయలు ఎంచుకున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, కానీ మీరెందుకు మాట్లాడుతున్నారు అనేది ఇలా ప్రజలు, హిందువులు మాట్లాడుకుంటున్నారు. అది ఒక ఫేక్ న్యూస్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఎట్లా ప్రచారం చేస్తారో, స్ప్రెడ్ చేస్తారని సుప్రీంకోర్టు క్లాస్ బీగితే ఇంకా దానిపైన మీరు విచారం వ్యక్తం చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, హిందువుల మనోభావాలని ఇట్లా ఫేక్ న్యూస్తోని కలుషితం చేయకుండా ఉండాల్సింది అని మీరు అంటే మీ గౌరవం పెరిగేది ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా, అది బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఇదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు నేను నేషనల్ మీడియా అడిగింది, ఏ పద్ధతిలో మీరు తిరుమలకు పోతున్నారు, అసలు సంప్రోక్షణ ఏంది, ఇదంతా ఏంది సార్, అసలు ఏం లేదు కదా, అది ఫేక్ న్యూస్ అట, సుప్రీంకోర్టు క్లాస్ పీకిందంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అంతా స్టడీ చేసిన తర్వాతనే మాట్లాడిందంటే, మరి చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేసిన తర్వాతనే మాట్లాడింది అనేది సుప్రీంకోర్టు తెలియదా? అక్కడ ఉన్న జడ్జి గారికి తెలియదా? తెలవక మాట్లాడిండు కాబట్టే ఆయన అంతా స్టడీ చేసి ఆయన మాట్లాడింది కరెక్టే 100కు 100% అని వీళ్ళు చెప్తున్నారు, పురంధరేశ్వరి గారును, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లే, నేను మాట్లాడింది సుప్రీంకోర్టు తప్పు పట్టినట్టు ఏం లేదు, నేను 100కు 100% తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, ఫేక్ న్యూస్ కాదు అది, దానికి కట్టుబడి ఉన్న సుప్రీంకోర్టులో నేను అవసరమైతే మాట్లాడుకుంటా, నేను వచ్చి చెప్తా ఏంది అనేది అని అన్న కనీసం చెప్పట్లే ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు, తేలుగుట్టిన దొంగ లెక్క ఆయన సఫిడి చేయకుండా ఉండగానే వీళ్ళు స్పందిస్తాను. ఇంకొక అడుగేసి పవన్ కళ్యాణ్ గారు, నేను తిరుమలకి వెళ్ళే ముందు ఒక లడ్డూ కోసమే కాదు, నేను యూటర్న్ తీసుకున్నాను వెంటనే. మొన్నదాకానే లడ్డు సంప్రోక్షణ ఇది అనడు, ఒక లడ్డు కోసం కాదు, 2019 నుంచి 24 మధ్యలో జరిగిన తిరుపతిలో జరిగిన అపచారాలపైన ఆయన దీక్ష చేస్తున్నాడు. మరి 2019 నుంచి 2024 మధ్యలో తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారాల కోసమే దీక్ష చేస్తే మరి ప్రజలకి ఎంతో నష్టం జరిగిందని మీరు అన్నారు, వాటిపైన ఏం చేస్తారు మీరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలకి అనేక నష్టాలు జరిగినాయి, విధ్వంసం జరిగిందని మీరు పదే తెలుగుదేశం పార్టీ మీరు చెప్పారు. దానిపైన మరి దీక్ష చేస్తారా? మరి దీక్షలు చేసుకుంటూ పోవడమైనా మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారా, పరిపాలన చేస్తారా, సంక్షేమం చేస్తారా? అంటే మీరు ఎప్పుడు దీక్షలు చేసి అడ్డబొట్లు నిలువబెట్లు పెట్టి ఇక రోడ్లెమ్మడ తిరిగే కార్యక్రమం చేస్తారా అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది కింగ్ కర్తవ్యం అని. గాంధీ జాతిపిత జయంతి రోజున సర్కారు కానకిస్తుందా తప్ప తాగండిక. ఇలా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి.
ఆయన అహింసావాది. ఆయన జయంతి రోజే తాగుడికి వ్యతిరేకం మళ్ళా మహాత్మా గాంధీ. ఆయన జయంతి రోజే తప్ప తాగండి కానీ ఒక ఆఫర్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏపీ ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి. 99 రూపాయలకే క్వార్టర్ ధర. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పెడతారు ఆఫర్లు. 99 రూపాయలకే ఒక షర్టు, ఒక ప్యాంటు, 99 రూపాయలకే పలానా వస్తువు. ఎందుకు పెడతారు 99 తెలుసా? 100 రూపాయలు పెడితే 3 అంకెలో డిజిట్ వద్ద కాబట్టి ₹1 తగ్గించి 99 రూపాయలు పెట్టిండు. అది ప్రైవేటు వాణిజ్యం చేసే వ్యాపారం చేసేటోళ్ళు పెడతారు. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పెట్టిండు. ₹1 తగ్గించి 100 రూపాయలకి 99కే క్వార్టరు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకని గాంధీ జయంతి రోజు ఒక పుణ్యకార్యాన్ని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మహత్తరమైన కార్యక్రమం మాట అది. ఈ గాంధీ జయంతి రోజు విద్య గురించో, వైద్యం గురించో, లేకపోతే గ్రామ స్వరాజ్యం గురించో మాట్లాడాలి. దానికి సంబంధించి ఒక స్కీమ్ పెట్టాలి. దురదృష్టవశాత్తు సారాయి గురించి స్కీమ్ పెట్టిండి. ఇలా ఈ అటా నుంచి తాగండి, తూగండి, ఎంజాయ్ చేయండి, నేను ఇచ్చిన హామీలను మర్చిపోండి అనే పద్ధతిలో ఆయన చేస్తాడు. అది వస్తుందట. రాష్ట్రంలో ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడల బార్లు. రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దందా. దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కారు పెద్దలు ప్రైవేటు మద్యం దుకాణాల ముసుగులో దండుకునేందుకు స్కెచ్. టీడీపీ మద్యం సిండికేట్కు అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం మద్యం దుకాణాలు, స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు. దీంట్లో ఒక గమ్మత్తు ఏంటంటే 2019కి ముందు దాదాపు 5,000 దాకా స్టోర్లు ఉన్నాయి, వైన్ షాపులు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2,900, 2,600కి తగ్గించిండు. దశల వారీగా తగ్గించుకుంటూ వచ్చిండు మద్య నిషేధం చేయాలని చెప్పి. దాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గాంధీ జయంతి రోజు ఒక పుణ్య కార్యక్రమం చేస్తాడు. 2,600 ఉన్న వైన్ షాపులను కాస్త 3,500కి మొదటి దఫా పెంచుతాడు. తర్వాత పెంచుకుంటూ పోతాడు. ఒక 500 సంవత్సరానికి. ఎవడన్నా ప్రభుత్వం వస్తే 4 స్కూళ్ళు పెరగాలని కోరుకుంటాడు, 4 విశ్వవిద్యాలయాలు పెరగాలని కోరుకుంటారు, లేదంటే ప్రజలకు వైద్యం అందించి హాస్పిటల్ పెరగాలని కోరుకుంటారు. కానీ వైన్ షాపులు పెంచుతుండే. వైన్ షాపులు పెంచి ఇగో నేను సరసమైన ధరలకి నాణ్యమైన మద్యం ఇస్తాం మీకు అని ఒక ఆఫర్ పెడతాడు. గాంధీ జయంతి రోజు పండగ చేసుకోవాలట మనం. ఇది సంఖ్య అయితే వైన్ షాపుల సంఖ్య పెంచుతుండట. ఇది ఒక వార్త. తాగుడు మాన్పించాలి. ఎవరు చెబుతుండ్రు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి చెబుతుండు? కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు 10 రోజుల్లో నాణ్యమైన మద్యం 99గా క్వార్టరు. ఐవీఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల పనితీరుపై త్వరలో సర్వే. ఒకవైపు ఏం తాగండి అనే స్కీమ్ పెడితే, తాగండి తూగండి అని స్కీమ్ పెడితే, ఇంకొక వైపు తాగుడు మానిపించండి, నేనైతే 99 రూపాయల క్వార్టర్ ఇస్తా కానీ మీరు ఇంట్లో ఎట్లా ఒకట్లా కట్టడి చేయండి అంటే భార్యాభర్తల మధ్య పంచాయతీ పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. భార్యలకి చెప్తుండే, ఆడవాళ్ళకి, మహిళలకి, మీదే బాధ్యత తాగుడు బంద్ చేయించడం మీ భర్తలది. నేనైతే నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలో 99 రూపాయలకి ఇస్తాను ఆఫర్ పెడతా, వాళ్ళ ఊరిస్తా, వాళ్ళని రెచ్చగొడతా, తాగండి అని మీరేం ఆపండి. ఈ సందులో గొడవలు వస్తే కొట్టుకొని సావండి అనే పద్ధతిలో ఆయన చెప్తున్నాడు. ఏమన్నా లాజిక్ ఉండాలి కదా. నేనే మద్యం అమ్ముతున్నా, 99 రూపాయలకి ఇస్తా అంటున్నాక క్వార్టరు, మళ్ళీ తాగుడు మద్యం మానిపించండి అని నేనేట చెప్తా, ఇంకా తాగించండి అని చెప్పండి. చెప్తే ఒకవేళ దాని అర్థమైంది, నేను తక్కువ ధరకి ఇస్తున్నామ్మా, ఎక్కువ తాగించండి మీ భర్తలతోని, నేను ఇచ్చిన హామీలు మర్చిపోండి అని చెప్తున్నా అనేది అలా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఇదేం గమ్మత్తు, ఇది అంత పెద్ద జోక్ కింద ఉంది. తాగుడు మానిపించండి అని మాతో చెప్తురేంది, అమ్మకుండా ఆపితేపా. నేను తక్కువ ధరకు అమ్ముతా తాగండి అని ఒకవైపు చెబుతుండు, ఇంకొక వైపు ఇది చెబుతుండు. ఏంటి గమ్మత్తు, ఈయన సీనియారిటీ ఏంది, ఈయన కథ ఏంది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తాగుడు మానిపించాల్సింది వాళ్ళు కాదు, ప్రభుత్వం మానిపించాలి. ప్రభుత్వం అమ్మకుండా ఉండాలి. ఇది ఒక వార్త. కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదు. అన్నదాతలపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులు. ఈయన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసు, ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా వివాదాల్లో చిక్కుంటుండు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే నిరసన వ్యక్తం చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి ఈయన వ్యవహార శైలిపైన. చిట్యాల మండలం హెడ్ క్వార్టర్లో మన మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నాం ఎమ్మెల్యే గారి, ఆయన పైన చర్య తీసుకోండి అని ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తిరువూరు ఎమ్మెల్యే ఆయన
తిరువూరుకి ఎమ్మెల్యే ఉండగా ఇంకొక ఇన్ఛార్జిని పెట్టారు, మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ని. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జి పెట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి పోయింది ఇప్పుడు అక్కడ. ఆయన నిన్న కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు ఉండదు, నేను ఎన్నో చేసిన, కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి కాలువలు బాగు చేసిన, ఇది చేసిన, నీళ్ళు వచ్చేటట్టు చేసిన, వాళ్ళకి సర్వీస్ చేసిన, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు, నా మీద రివర్స్ అవుతుండ్రు, నన్ను చర్య తీసుకోవాలని కంప్లైంట్లు ఇచ్చేది రైతులే. అంటే మీనింగ్ ఏంటంటే ఆయన ఎస్సీలు అగ్రవర్ణాలని ఒక కాన్సెప్ట్లో మాట్లాడండి. అగ్రవర్ణాలకు సంబంధించిన రైతులు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, నాకు అధికారం ఉండటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి ఆయన చెబుతుంటే తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఇది, తిరువూరి ఎమ్మెల్యే. ఇది ఒక వార్త. ఇంకోటి, పరిహార పంపిణీ అస్తవ్యస్తం, బుడమేరు వరద బాధితులకు అందన సాయం, గుర్తింపుల వివక్ష, చాలామందికి సగానికి పైగా సాయం కోత, ఎనిమిరేషన్లోని తీవ్ర లోపాలు, స్థానిక పరిస్థితులు తెలియక నష్టం అంచనాల తేడాలు, ఇళ్ళు వస్తువులు వాహనాలన్నీ దెబ్బతిన్న కొన్ని మాత్రమే నమోదు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్ అని ధృవీకరణ, బాధితులు సచివాలయాలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం, 2,65,000 కుటుంబాలు నెట మునిగితే 78,000 కుటుంబాలకు గుర్తింపు, 400 కోట్లకు పైగా విరాళాలు వస్తే ఇచ్చింది మాత్రం 202 కోట్లే. పరిహారం, వరద బాధితులకు ఇచ్చే పరిహారం పంపిణీ అస్తవ్యస్తమైంది, పరిహాసమైంది ఒక రకంగా. ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు 2,68,000 ఇళ్ళు మునిగిని బాధితులు ఉన్నారని లెక్కలు ఉన్నాయి, కానీ మీరు ఇచ్చింది 78,000కి, అంటే దాదాపు 2 లక్షల మందిని గాయబు చేశారు. దీంట్లో కూడా ఒక ట్విస్ట్ అయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఫస్ట్ ఫ్లోర్ మునిగి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే 25,000 ఇస్తాం, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ పైన మునిగితే 10,000 ఇస్తాం అన్నాడు. ఎక్కడన్నా ఏం మునిగితే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మునిగాకనే ఫస్ట్ ఫ్లోర్ మునిగేది. కానీ లాజిక్ వీళ్ళు మర్చిపోయి, అంటే తగ్గించాలా, ఇచ్చే డబ్బులు తగ్గియాలి కాబట్టి అందరినీ సెకండ్ ఫ్లోర్ కింద కన్వర్ట్ చేశారు. ఏదో నామినల్గా ఫస్ట్ ఫ్లోర్ కింద ఏది గ్రౌండ్ ఫ్లోర్ కింద కన్సిడర్ చేశారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ మునక్కుండే ఫస్ట్ ఫ్లోర్కి ఎట్లా పోయింది అనేది లాజిక్ ఉండాలి కదా. ప్రతి సెకండ్ ఫ్లోర్ మునిగిందంటే దాని కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టే కదా. లేదు గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది అంటారట. మీరందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, దానిపైన ఉన్నారు, గ్రౌండ్ ఫ్లోర్ అనేది లేదు. అంటే కింద బేస్ లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా వెళ్తుంది? ప్రతి ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టే, కానీ అబద్ధం, యూటర్న్ ఏదో ఒక రకంగా తగ్గియాలి. ఎందుకంటే 25,000 అన్నాడుగా, గ్రౌండ్ ఫ్లోర్కి 25,000 ఇచ్చే బదులు దాన్ని సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చేస్తే ఇంకొక 2-3కి ఇవ్వచ్చు, లెక్క పెరిగిద్ది, డబ్బులు తగ్గుతాయి అనే దానికోసం ఆయన మొత్తాన్ని అయితే గ్రౌండ్ ఫ్లోర్ కింద చెప్పకుండా ఫస్ట్ ఫ్లోర్ కింద చెప్తుండట. 75,000 కుటుంబాలకి అది కూడా ఇస్తాడు. 400 కోట్లకు పైగా విరాళాలే వచ్చినాయట, దాంట్లో 202 కోట్లే పంపిణీ చేస్తాడు అనేది. పరిహారం అయితే పంపిణీ అస్తవ్యస్తంగా ఉంది, పరిహాసంగా ఉంది. ఇక దీన్ని దిక్కు మొక్కులేడు, దీని గురించి అసలు వార్త రాసినోడు లేడు. నిన్న అయ్యాల దీని గురించి ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, మిగతా పత్రికలలో దిశ పేపర్ కానీ ఎక్కడా కూడా దీని గురించి వార్త లేదు. కొన్ని వేల మంది రోడ్ల మీద తిరుగుతుంటే, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుంటే దీని గురించి రాయకుండా చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ ఇచ్చేది, ఆయన ముంగున్నది, ఆయన నిలబడ్డది, ఆయన సూటు బూట్లతో కౌగులించుకుంది, ఆయన కారు దాగబోయి లూలు కంపెనీ అధినేతకి సెండాప్ ఇచ్చింది, వీటిని గురించి వేస్తాను. పవన్ కళ్యాణ్ గారు మెట్టు ఎక్కే ఫోటోలు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇదే వీళ్ళ గురించి ఎవరు రాయాలి, ఎవరు పట్టించుకోవాలా? మొన్నదాకా వరదలో మగ్గిపోయారు, ఇలా పరిహారం కోసం మగ్గిపోతాడు ఆఫీల్ చుట్టూ తిరిగి. వాళ్ళ గురించి రాసినోడు లేడు. ఎందుకు రాయరు? చంద్రబాబు నాయుడు గారు భజన. ఎందుకంటే ఆయనకి ఎక్కడా నెగిటివ్ ఇంపాక్ట్ పడద్దు, అంత మంచిది జరుగుతుందని చెప్పాలి. ఇది ఒక వార్త. డాక్టర్ కళ వెలవెల, కొత్త వైద్య కళాశాలను అడ్డుకున్న సర్కారు, భారీగా నష్టపోయిన ఏపీ విద్యార్థులు. ఈ ఒక్క ఏడాది 700 సీట్లు పోగొట్టిన బాబు ప్రభుత్వం తెలంగాణలో పోలిస్తే కన్వీనర్ కోట సీట్లలో ఏపీలో భారీ వ్యత్యాసం. అక్కడ తొలి విడత కౌన్సిలింగ్లో ఎస్సీ కేటగిరీలో 446 మార్కుల సీటు, అదే ఏపీలో 520 ఆగిపోయిన వైనం. తెలంగాణలో బీసీఏ విభాగాలు 437 మార్కులకు సీటు, ఏపీలో 568కి స్టాపు. పొరుగు రాష్ట్రాల పోటీకి తగ్గినట్టుగా సీట్లు పెరగడంతో విద్యార్థులకు మేలు. డాక్టర్ కళ విలువలైంది, డాక్టర్ కళ పైన ఉక్కుపాదం మోపిండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే తెల్ల కోట్ వేసుకొని డాక్టర్ కావాలనుకుంటున్నారో వాళ్ళపైన పిడుగేసిండు. కొత్త వైద్య కళాశాలను అడ్డుకున్నారు. ఏదైనా ప్రభుత్వం ఉంటే వైద్య కళాశాలలో ఒకళ్ళు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే పోయి పైరవి చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, కానీ వచ్చిన వాటిని అడ్డుకున్నారు.
విస్మయం వ్యక్తం చేశారు. ఎట్లా ఇస్తారు మాకు మెడికల్ కాలేజీలు సీట్లు అని చెప్పి. ఇగో దాంతోనే మొత్తం అస్తవ్యస్తం భారీగా నష్టపోయారట ఏపీ విద్యార్థులు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే 700 సీట్లు నష్టపోయారట బాబు ప్రభుత్వంలో ఈ ఒక్క ఏడాది. ఈ ఏడాది దాంట్లో కూడా అక్కడ తొలి విడత కౌన్సిలింగ్లో తెలంగాణలో ఎస్సీ కోటాలో 446 మార్కులు కూడా మెడికల్ సీట్ వచ్చిందట. ఇదే ఏపీకి వచ్చేటప్పటికి 520 మార్కులు వచ్చినా కానీ దాదాపు 70-80 మార్కులు ఎక్కువ వచ్చినాయి ఏపీలో, కానీ సీట్ రాలే. తెలంగాణలో సీట్ వచ్చింది, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి సీట్లు పెంచుకుంది. అదేవిధంగా బీసీఏ విభాగంలో 437 మార్కులకే తెలంగాణ సీట్ వస్తే ఇక్కడ 568 మార్కులు వచ్చిన సీటుకు దిక్కులేదు. ఈ నిర్వాహకం మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది ఇలా మెడికల్ విద్యార్థులు మాట్లాడుకున్నారు. వచ్చిన సీట్లు 700 ఉంచుకొని ఉంటే ఇవాళ మనకు కూడా 437 మార్కులకు బీసీఏలో వచ్చేది, 420 మార్కులకి ఎస్సీలో వచ్చేది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలు తెల్లకోటు ఆశలపైన నీళ్లు జల్లిండు చంద్రబాబు నాయుడు గారు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇది ఒక వార్త. ఇగో ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. మంగళవారం అప్పుల హారం. ఈ మంగళవారం ప్రతి మంగళవారం అప్పుల హారము. ఇది 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఆయన పత్రికలు, ఆయన కరపత్రాలు పదే జగన్మోహన్ రెడ్డి పైన అప్పులు చేస్తాడు, శ్రీలంక చేస్తాడు, ఇది చేస్తాడు అన్నారు. మరి ఇవాళ మీరు చేస్తుంది ఏందని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఇవాళ రాసింది, చూద్దాం ఏందో. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. తల్లి కడుపులో ఉన్న శిశువు పైన కూడా అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంక మార్చేసింది. నన్ను గెలిపించండి, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా, నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు. ఈ మాటలని చెప్పింది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు. తల్లి కడుపులో ఉన్న పిల్లలకు కూడా, పిల్లలపైన కూడా అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంక చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. నన్ను గెలిపిస్తే నేను సంపదను సృష్టిస్తా, దాన్ని పంచుతా ప్రజలకు. నాది పూర్ టు రిచ్ అంటే పూరోళ్ళని రిచ్ చేయటం. నన్ను గెలిపించండి, ఓట్లు గుద్దండి అంటే జనం నమ్మి గుద్దారు. గుద్దితే ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల నుంచి స్టార్ట్ చేసి దుకాణం మంగళవారం అప్పుల హారం. ఇక దాని గురించే ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ గాలి వదిలేసిండు. అప్పులు చేయడం పైన దృష్టి పెట్టిండు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. ఈ క్రమంలో తొలి 100 రోజుల్లోనే ఏకంగా 22,000 కోట్లు అప్పు చేశారు. తాజాగా సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం 7.14% వడ్డీకి 3,000 కోట్ల రుణం ఇచ్చిందట. మొత్తం ఈ 100 రోజుల్లో 27,200 కోట్లు అప్పు చేసిండు. 100 రోజులకే 27,200 కోట్లు అప్పు చేస్తే మరి 365 రోజులు ఉంటే ఒక సంవత్సరంలో ఎన్ని చేయాలా? 100 కోట్లు అప్పు చేయాలి. అదే 1,00,000 కోట్లు అప్పు చేయాలి. ఒక సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేయాలి చంద్రబాబు నాయుడు గారు. అంటే 5 సంవత్సరాల్లో మినిమం 5 లక్షల కోట్ల అప్పుకి మీరు సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు కాదా శ్రీలంక? ఇప్పుడు కాదా అస్తవ్యస్తం? ఇప్పుడు పుట్టే పిల్లల కడుపులో ఉన్న పిల్లల పైన అప్పు వేయట్లా మీరు? ఇక దానికి సంబంధించిన డేటా అనేది ఇచ్చిన మంగళవారం అప్పులవారం అని 25 జూన్ 2024 నాడు ఆయన 12 జూన్ రోజు ప్రమాణ స్వీకారం చేసిండు. 25 నాడు అంటే కరెక్ట్గా 13 రోజులకు 2,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. మళ్ళీ దాని తర్వాత వెంటనే మళ్ళీ వారానికి 2 జూలై 2024 5,000 కోట్లు అప్పు తెచ్చిండు. అక్కడికే 7,000 కోట్లు అయినాయి. మళ్ళీ 16 జూలై 2,000 కోట్లు. వారం 2 వారాలకు ఒకసారి అయినా 30 జూలై 3,000 కోట్లు. 27 ఆగస్టు మళ్ళీ 3,000 కోట్లు. 3 సెప్టెంబరు 4,000 కోట్లు. 1 అక్టోబర్ నిన్న మళ్ళీ ఒక 3,000 కోట్లు. మొత్తం కలిపితే మొత్తం 27,200 కోట్లు మంగళవారం అప్పుల హారం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు శ్రీలంక కాదా? ఇప్పుడు పుట్టే పిల్లలకి అప్పు లేదా అంటే లేదు నేను చేస్తే అది సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారం. నేను ఇది సంపద సృష్టిస్తున్నా అంటాడు అప్పులు చేసి. ఆ సంపదను ప్రజలకు పంచుతున్నా అంటాడు. మీరు సృష్టించే సంపద ఎవరికి వచ్చిందో లేదో కానీ మీరు ముఖ్యమంత్రి కాగానే హెరిటేజ్ ఆస్తులు 500 కోట్లు పెరిగినాయి. మీకు పెరిగింది సంపద. లూలు కంపెనీలకి సంపద సృష్టిస్తున్నారు. పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి సంపద సృష్టిస్తున్నారు. ఇది కాదు ప్రజలు కోరుకుంది. ప్రజలు కోరుకున్నది ఏంది? ప్రజలు మీరు అంటే సంపద నేను క్రియేట్ చేస్తా, దాన్ని పంచుతా అంటే ప్రజలకేమనుకున్నారు? మర్చిపోయి పాపం ప్రజలకు పంచుతారేమో, సంపద సృష్టిస్తా అంటాడు కదా, సృష్టించి మనకే ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఇవాళ అర్థమవుతుందట్టుంది వాళ్ళకి. ఓహో, సంపద అంటే వాళ్ళక హెరిటేజ్కి, లూలు కంపెనీలకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి సృష్టిస్తున్నాడు, వాళ్ళు పంచుకుంటున్నట్టు అన్నది మనకి కాదు.
జగన్మోహన్ రెడ్డి మనకి 2,61,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద అకౌంట్లలో వేసి సంపదని ఆయన పంచిండుగా, ఈయన ఇంక ఎక్కువ పంచుతాడని మనం అనుకున్న ఓట్లయితే ఈయన మనకు కాదు పంచేది, మన నోళ్లు కొట్టి పెద్దోళ్ళకు పంచుతాడట అని ఇవాళ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సూపర్ 6 అమలు చేస్తాం, ప్రతి హామీని నెరవేర్చి తీస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. సూపర్ 6ను అమలు చేస్తాం. ఎవరు వద్దన్నారు మరి? ఎవడన్నా వద్దాండా? ఈ అమలు చేస్తామని మళ్ళీ మధ్యలో మాట ఇది. సూపర్ 6ను అమలు చేస్తాం, పెన్షన్లు కంటిన్యూగా ఇస్తాం, పెన్షన్లు ఇంటికి వచ్చే ఇస్తాం, దీని ఆపం అని ఎందుకు వస్తున్నాయి అనుమానాలు? సూపర్ 6ను అమలు చేయొద్దని ఎవరైనా అడిగారా? ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వొద్దని ఎవరైనా అడిగారా? మీరు ఇచ్చిన సూపర్ 6 ప్రకారం రైతు భరోసా ఎవరన్నా ఆపారా? తల్లికి వందనం ఎవరన్నా ఆపారా? మరి అమలు చేస్తాం అంటే అమలు చేస్తుంటే అడ్డుకునేది ఎవరు? ఎందుకు అమలు చేయట్లా? తల్లికి వందనం, రైతు భరోసా, బీసీలకు 50 సంవత్సరాల నిండిన వాళ్ళకి పెన్షను, వీటన్నిటిని ఎందుకు చేయట్లే? ఓన్లీ కేవలం అన్న క్యాంటీన్లు పెట్టి నేను అన్న క్యాంటీన్లు పెట్టినాను సంకలు గుద్దుకుంటే సరిపోదు కదా. మెగా డిఎస్సి ఒకటేసి అది ఎగ్జామ్ ఇప్పుడు ఉండదు కాబట్టి అది అయిన రోజు చూద్దామని అది ఒకటి పెట్టి పెన్షన్లు పెంచేసి ఇక 3 చేస్తే నేను అంతా అయిపోయిందంటే ఎట్లా? ఆయన చెప్తుండే అమలు చేస్తాం అంటే ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఏంది ఏదో హామీలు ఇచ్చిండు అమలు చేయట్లేదని చర్చ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, నేను అమలు చేస్తాను, మీకు ఇబ్బంది లేదని చెప్పి. ప్రతి హామీని నెరవేర్చి తీరుతా, ఇప్పటికే మెగా డిఎస్సి చేశాం, డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ, పెన్షన్ 4,000కు పెంచాం, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 175 అన్న క్యాంటీన్లు పెట్టాం, పేదల జీవితాలు వెలిగే నా సంకల్పం. పేదల జీవితాల్లో వెలిగే మీ సంకల్పం అయితే లూలు వాళ్ళతో వాటేసుకోరు, ఆయన కారు దాకా తీసిపోయి సెండ్ ఆఫ్ చేయరు. ఇంకేమంటాడు ఆయన? మెగా డిఎస్సి చేసినాం, డిసెంబర్లో పరీక్షలు, 4,000 పెన్షన్ పెంచినాం, ఉచిత సిలిండర్లు దీపావళికి దాకపోయింది. మరి ఉచిత ప్రయాణం ఎడిపోయింది, ఉచితంగా మహిళలకు 1,500 ఇస్తానంది ఎడిపోయింది, బీసీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఎడిపోయింది, రైతు భరోసా ఎడిపోయింది, తల్లికి వందనం ఎడిపోయిందంటే అవి చెప్పట్లే. అంటే అవి ఎగరాం పెట్టే కార్యక్రమం చేస్తారా ఏందో తెలియదు కానీ వాటి గురించి మాట్లాడలే. కానీ నేను చేస్తా అంటాను. ఇక చేస్తా అంటానంటే దాంట్లో ఏదో మడత పేసి ఉన్నట్టే అర్థం. ఇక చేసేటోడికి అడ్డమేముంది? ఇక దానికి మళ్ళీ చెప్పుడు ఎందుకు? నేను చేస్తాను ఇక చేస్తా అంటున్నట్టు దాంట్లో మడత పేసి ఉంది, దాంట్లో ఫిల్టర్ చేసే కార్యక్రమం ఉన్నట్టు మనకు అర్థమైంది. కాలినడకన కొండకు పవను, మోకాళ్ల పర్వతం వరకు వడివడిగా, అక్కడి నుంచి పవన్లో అలసట, వాహనంలో వెళ్లేందుకు ఏర్పాట్లు, అయినా మధ్య మధ్య విశ్రాంతితో నడుస్తూనే తిరుమలకు జనసేనని నేడు ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. దేనికి ప్రాయశ్చిత్తం అంటే సమాధానం లేదు. ఆంధ్రజ్యోతి దీన్ని వార్త రాసింది. అక్కడ పరిహారం అందక అడ్డగోలుగా కొట్టుకుంటున్నారు ప్రజలు, ఆగమాగం అవుతుండ్రు, దాని గురించి వార్త లేదు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఇంకో డీజీపీ ఫోటో, ఇంకేమన్నా పురంధరేశ్వరి ఫోటో ఈ వేస్తారు తప్ప అసలు విషయాలు ప్రజల గురించి రాయట్లే. ఒడిగా నడిచిండట, ఒడిగా నడిచి ఏం ప్రాయశ్చిత్తం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలకు సంబంధించి ప్రాయశ్చిత్తమా? కల్తీ జరగకుండా కల్తీ జరిగిందని వాడనని వాడినట్టు, జరగని అపచారాన్ని జరిగినట్టు ప్రచారం చేసిండు, ఫేక్ న్యూస్ కాబట్టి సుప్రీంకోర్టు అన్నట్టు బట్టకాయలు వేసింది కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేస్తారా? దేనికోసం ప్రాయశ్చిత్తం అనేది సమాధానం లేదు. మళ్ళీ ఆయన నిన్న మీడియా వాళ్ళు అడిగారు, దేనికి సార్ ప్రాయశ్చిత్తం? మీరే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిండు మీ ముఖ్యమంత్రి కాబట్టి మరి దానికి ఆయన అడిగితే లేదు నేను చేసేది ఒక ప్రాయశ్చిత్తం, లడ్డు ఒకటే కాదు, 5 ఏళ్ల నుంచి జరిగిన అపచారాలకు ప్రాయశ్చిత్తం అన్న. 5 ఏళ్ల నుంచి అపచారాలు, ఈ లడ్డు అపచారం లెక్కనే ఫేక్ న్యూస్, అది కూడా జరిగిందా ప్రాయశ్చిత్తం? అపచారం నిజంగానే జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు చెప్తే అంటున్నారు మీరు 5 ఏళ్ళు జరిగిందని. తెలవని పరిస్థితి. ప్రాయశ్చిత్తం చేస్తారట. సిట్టుకు బ్రేకు, సుప్రీం ఆదేశాలు వచ్చేవరకు తాత్కాలికంగా దర్యాప్తు నిలిపేత, ఎవరినో తప్పు పట్టాలనో ఇరికించాలనో మాకు లేదు, టీటీడీ ఇచ్చిన ఫిర్యాదులతోనే కేసు, సిట్టు ఏర్పాటు, చట్టాలను కోర్టు తీర్పులను గౌరవిస్తాం, డీజీపీ బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాటు చేశామని వెల్లడి. సిట్టుకు బ్రేక్ అయిందాడు, సుప్రీం ఆదేశాలు రేపు వచ్చే వరకు ముందుకు పోవద్దు ఎందుకంటే అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్ చెప్పారట, దానిపైన బ్రేక్ వేశారు. ఎవరినో తప్పు పట్టాలనో ఇరికించాలనో కాదట. మరి ఏంది మరి? హిందూ సమాజాన్ని, హిందూ కల్చర్ని తప్పుపట్టారు మీరు. ఇవాళ ఎవరినో ఇరికించాలనే ప్రయత్నంలో హిందూ విశ్వాసాలపై దాడి చేశారు ఇవాళ ముఖ్యమంత్రి అని ఎవరో చెప్పాల, సుప్రీంకోర్టు చెప్పింది. అట్లా ఎట్లా నువ్వు ఏమి ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తావు కొన్ని కోట్ల మంది విశ్వాసాలని? మళ్ళా డీజీపీ గారు చెప్తుండే ఎవరినో ఇరికించాలని కాదు, ఎవరినో బదనాయం చేయాలని కాదు, తప్పు పట్టాలని కాదు, తప్పు పట్టాలని ఇరికించాలని చేశారు. అది బెడిసి కొట్టి ముఖ్యమంత్రి ఇరికిండు అని సుప్రీంకోర్టు మాటలను బట్టి అర్థమైంది.
ఇది ఒక వార్త. రాష్ట్రానికి 1336 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులు. ఇవి ఆర్థిక సంఘం డబ్బులు. ఇటీవల వరదలకు ఇచ్చిన సాయం కాదు అధికారులు. ఈ వరదల్లో 7,600 కోట్లు నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి నివేదిక. ఈ సాయం త్వరలో వస్తుందని వ్యాఖ్య. రాష్ట్రానికి 1036 కోట్లు వచ్చినట్టు వరద సాయం 7,600 కోట్లకు అంచనాలు పంపితే అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి. ప్రజలంతా అనుకున్నారు 7,600 కోట్లు అంటే కనీసం ఒక 7,000 కోట్లు అని అవుతాయని. 7,000 కోట్లు కాదు కదా, ఒక 1,000 కోట్లే వచ్చినాయి. మళ్ళీ దానికి ఇది కాదు ఇంకేదో వస్తాయని ఆంధ్రజ్యోతి రాసే ప్రయత్నం చేసి నిజంగానే అక్కడ నుంచి పాజిటివ్ వేలో నిధులు వచ్చి ఉంటే బ్యానర్ ఐటమ్ ఇక్కడ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు చొరవతోని 1,000 కోట్లు వచ్చినాయి అని రాసేటోళ్ళు. అది ఇక్కడ రాయలేదు, ఇగో ఇక్కడ రాశారంటే ఆడ మతలబ్ ఏంటంటే ఆడవుడు పట్టించుకోవట్లే. అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి వచ్చింది కాబట్టి ఏది స్పెషల్గా ఏమి రాలే కాబట్టి దాన్ని లోపల రాసే ప్రయత్నం చేశారు. సరే ఎక్కడ రాసినా మొత్తానికి ప్రజలకే నష్టం జరుగుతుంది. చీఫ్ జస్టిస్ విచారణ సెట్టింగ్ వేసి ఈడీ సిబిఐ పేరు చెప్పి 7 కోట్లు దోచారట. సైబర్ నేరగాళ్ల బారిన వర్ధమాన్ సీఎండి ఎస్పీ ఓస్వాల్ వీడియో కాల్ చేసి ఆర్థిక అవకతవకల పేరిట బెదిరింపులు, డిజిటల్ అరెస్ట్ అంటూ హల్చలు. ఏకంగా జస్టిస్ చంద్రచూడ్ విచారణ జరిపినట్టు కోర్టు సెట్టింగ్ డ్రామా. భయపెట్టి 7 కోట్ల దోపిడీ. పోలీసులకు ఓస్వాల్ ఫిర్యాదు. 5,25,00,000 రికవరీ. గౌహతిలో 2 అరెస్టు. సూత్రధారి ఇతర నిందితుల కోసం గాలింపు. ఇక అసలు ఎంత ఈ సైబర్ నేరగాళ్ల పరిస్థితి ఎంత అరాచకానికి పోయిందంటే పీక్స్ పోయింది. మరి అసలు వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, దీనికి ఏమైనా వ్యవస్థ కనిపెట్టాలి. కానీ డైరెక్ట్గా వర్ధమాన్ ఒక పెద్ద వ్యాపార సంస్థకి ఎండి ఆయన జైస్వాల్ అని, ఓస్వాల్ ఎస్పీ ఓస్వాల్ ఆయన్నే చీటింగ్ చేశారట. ఎట్లా డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి గారు చీఫ్ జస్టిస్ మళ్ళా చంద్రచూడ్ గారు లైన్లో ఉన్నారు. కోర్టు హాలు అదంతా క్రియేట్ చేసి ఆ సెట్టింగ్ కోర్టులో ఉన్నట్టు, కోర్టులోంచి తీర్పు చెబుతున్నట్టు, అక్కడి నుంచి వాదనలు చెబుతున్నట్టు, ఈయన అందులో ముద్దా అయినట్టు. ఎగో చూడు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడుతుండు, నిన్ను డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారు, నువ్వు ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నట, వేరే వాళ్ళ కేసుల్లో నీ పేరు కూడా ఉంది, మరి అరెస్ట్ చేయమంటావా అని చెప్పి మళ్ళీ ఏం అరెస్ట్ అది డిజిటల్ అరెస్ట్ అట. కొత్తది కనిపెట్టారు డిజిటల్ అరెస్ట్ అని ఉంటుందా? అరెస్ట్ అంటే మనిషిని పట్టకపోతారు కానీ ఆన్లైన్లో అరెస్టులు డిజిటల్ అరెస్టులు ఉండవు. కానీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అంత పెద్ద వ్యక్తిని కూడా మోసం చేసే పరిస్థితి ఉందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? సెట్టింగ్ చేశారట సుప్రీంకోర్టు. ఆ లుక్ అంతా సెట్ చేసి సినిమాల లెక్క మోసం చేశారు. ఎంత బరి తెగించారు చూడండి. వీడియో కాల్ చేసి దాంట్లో ఆయన చూపించి సుప్రీంకోర్టు జడ్జి అని చెప్పి ఆయన నుంచి చెప్తున్నట్టు 7 కోట్ల రూపాయలు వసూలు చేశారు. 7 కోట్లు. ఇక అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు, ఇంత పెద్ద వ్యాపారాలు చేసే వ్యక్తులే మోసపోయి 7 కోట్ల రూపాయలు ఇచ్చే కాడికి 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. దాని తర్వాత రిలీజ్ అయ్యి ఆయన పోలీసులు కంప్లైంట్ అయితే ఒక 5,25,00,000 రికవరీ అనేట. అసలు ప్రధాన నిందితులు కూడా పట్టుకోవాలట. ఇది జరిగిన పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏం రాశారంటే రాజధాని అమరావతికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు సుముఖత. రాజధాని అమరావతికి 15,000 కోట్లు ఏంటిది? అప్పు. అది రాయాలా మళ్ళీ ఈనాడు చాలా లాజికల్గా రాసింది చూడండి. కింద రాశారు రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ. నవంబర్ 15 నాటికి ప్రక్రియ కొలికి. ఆ వెంటనే అడ్వాన్స్గా సిఆర్డీఏకి 3,750 కోట్లు. ఏంది రుణం ఇచ్చేది? అమరావతిని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రుణం ఇస్తే అదేదో పెద్ద గొప్ప జరిగినట్టు ఈనాడు పేపర్ వార్త రాసింది. ఇలా వరద బాధితులకు రాయాల్సిన పరిహారం గురించి రాయలే. ముష్టి 10,136 కోట్లు ఇచ్చారు. 7,600 కోట్లకి ప్రపోజల్ పంపితే ఇక్కడ అసలు అయితే అప్పే ఇచ్చారు. ఇక అది గ్రాంట్ కూడా కాదు, ఏది కాదు. దీన్ని పండగ చేసుకోవాలట. మనం వార్త రాసింది. ఆ వెంటనే అడ్వాన్స్గా సిఆర్డీఏకి 3,700 కోట్లు అప్పు ఇస్తారట. ఇక అప్పు అంటే ఏంది? మన తల్ల మీదే వేయటమే. మన తల్ల మీద వేసే అప్పును కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో కష్టపడి అరగ్గట్టి నాగలు దున్ని తెచ్చినట్టు రాశారు ఇక్కడ వార్త. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.